నమస్కారం మిత్రులారా. మన జీవితంలో మనం ఎప్పుడు దేనికోసం వెతుకుతుంటాం? సుఖం, సంతోషం, ఆనందం, అవునా? ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు సంతోషంగా ఉండాలి అనుకునే ఆలోచనే నీ దుఃఖానికి కారణమని చెబితే మీరు నమ్ముతారా? మన మంచి విషయాల గురించి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. సుఖమైన ఆలోచనలు మనకు ఆనందాన్ని ఇస్తాయి అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక శిఖరం భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఈ విషయాన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూశారు. ఒక భక్తుడు రమణ మహర్షి గారిని ఇలా ప్రశ్న అడిగాడు: సుఖవంతమైన ఆలోచనలే దుఃఖమైనవా? దానికి రమణ మహర్షి గారు ఇచ్చిన సమాధానం మన జీవితాల్ని, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రమణ మహర్షి గారు ఆ భక్తుడికి ఇలా సమాధానం చెప్పారు: అవును, తలంపులు ఆనంద సాగరమైన నీ ఆత్మ నుండి దూరంగా తీసుకుపోతున్నాయి. ఆత్మ అద్వితీయమైన ఆనందం. ఈరోజు ఈ వీడియోలో రమణ మహర్షి గారు చెప్పిన ఈ చిన్న వాక్యం వెనక ఉన్న పరమ సత్యాన్ని, మన దైనందిన జీవితంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణల వెనక ఉన్న రహస్యాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం సాధారణంగా సుఖాన్ని, దుఃఖాన్ని రెండు వేరు విషయాలుగా చూస్తాం. సుఖం వస్తే పండగ చేసుకుంటాం, దుఃఖం వస్తే కుంగిపోతాం. కానీ రమణ మహర్షి గారి దృష్టిలో ఇవి రెండు వేరు కావు. ఇవి ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీకు ఒక లగ్జరీ కారు కొనాలని ఉంది. అది మీ మైండ్లో ఉన్న సుఖవంతమైన ఆలోచన. ఎప్పుడైతే ఆ కారు కొంటారో మీకు అమితమైన సుఖం కలుగుతుంది. కానీ ఆ సుఖంతో పాటే ఏమొస్తుంది? ఈ కారు ఎక్కడో స్క్రాచ్ పడుతుందో, దాని మెయింటెనెన్స్ ఎలాగో, రేపు దీనికంటే పెద్ద కారు ఇంకొకరు కొంటే నా పరిస్థితి ఏంటి అనే భయం, ఆందోళన మొదలవుతాయి. అంటే బాహ్య వస్తువుల ద్వారా వచ్చే సుఖం ఎప్పుడూ ఒంటరిగా రాదు. అది తన వెనుక దుఃఖం అనే నీడను వెంటబెట్టుకుని వస్తుంది. మనం దేన్నైతే సుఖం అనుకుంటామో అది కేవలం రెండు దుఃఖాల మధ్య ఉండే ఒక చిన్న విరామం మాత్రమే. రమణ మహర్షి గారు ఇక్కడ తలంపులు అంటే ఆలోచనల గురించి మాట్లాడారు. ఆలోచనలు ఎలాంటివి అంటే ఒక ప్రశాంతమైన సముద్రం మీద వచ్చే అలలు లాంటివి. అలలు ఎంత ఎక్కువగా ఉంటే సముద్రం లోపల ఉన్న ప్రశాంతత మనకు అంతగా కనిపించదు. మన నిజస్వరూపం ఆత్మ. రమణ మహర్షి గారు దాన్ని ఆనంద సాగరం అన్నారు. అంటే ఆనందం ఎక్కడో బయట లేదు, అది మన లోపలే ఒక మహాసముద్రంలా నిండి ఉంది. మరి అంతటి ఆనందం మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఎప్పుడు అశాంతితో, బాధతో ఉంటాం? ఎందుకంటే మన ఆలోచనలు మనల్ని ఆ సాగరం నుండి దూరంగా తీసుకుని వెళ్తాయి. మన మనస్సు నిరంతరం భూతకాలం లేదా భవిష్యత్తు కాలంలో ఆలోచిస్తూ ఉంటుంది. అంటే పాస్ట్ లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గతంలో అలా జరిగి ఉంటే బాగుండేది, లేదా భవిష్యత్తులో నాకు అది దొరికితే నేను సుఖంగా ఉంటాను. ఈ ఆలోచనలే తలంపులు అంటారు. ఈ ఆలోచనల ప్రవాహంలో పడి మన లోపల ఉన్న శాశ్వత ఆనందాన్ని మనం మర్చిపోతున్నాం. దీనికి మన పెద్దలు కస్తూరి మృగం కథను ఉదాహరణగా చెబుతారు. కస్తూరి మృగం నాభిలోనే, అంటే పొట్ట భాగంలోనే అద్భుతమైన సువాసన ఇచ్చే కస్తూరి ఉంటుంది. కానీ ఆ విషయం తెలియక ఆ సువాసన ఎక్కడి నుంచో వస్తోందని అడవి అంతా పిచ్చిగా పరిగెడుతుంది. అలసిపోతుంది, కానీ ఆ సువాసన ఎక్కడుందో కనుక్కోలేదు. మన పరిస్థితి కూడా సరిగ్గా అంతే. రమణ మహర్షి గారు ఇలా చెప్పారు: ఆత్మ అద్వితీయమైన ఆనందం. అద్వితీయమైన అంటే దానికి సమానమైనది ఇంకొకటి లేదు. అది ఏ బాహ్య వస్తువు మీద, ఏ వ్యక్తి మీద ఆధారపడదు. అది కేవలం మనలో నిండి ఉన్న స్వయం ప్రకాశం. మనం నిద్రపోయేటప్పుడు మనకు ఏ ఆలోచనలు ఉండవు. ధనవంతుడు, పేదవాడు, సుఖం, దుఃఖం ఏమీ గుర్తుండవు. కానీ ఉదయం లేవగానే ఈరోజు చాలా ప్రశాంతంగా నిద్రపోయాను అంటాం. అంటే ఆలోచనలు అనేవే లేని ఆ సుషుప్తి స్థితిలో మీరు ఆనందాన్ని అనుభవించారు. ఆ ఆనందమే మీ ఆత్మ. ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు ఆత్మానందం తనంతట తాను వ్యక్తమవుతుంది.
సరే, రమణ మహర్షి గారు చెప్పింది నిజమే. మరి దీన్ని మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించాలి? మన సంసారాలు, ఉద్యోగాలు వదిలేసి అడవుల వెంట వెళ్ళిపోవాలా? పర్వతాలకు వెళ్ళి తపస్సులు చేయాలా? అస్సలు అవసరం లేదు. రమణ మహర్షి గారు ఎప్పుడూ ఇల్లు వదిలి వెళ్ళమని చెప్పలేదు. కేవలం నీ మనస్సును గమనించమని చెప్పారు. అంటే ఆత్మ విచారణ. మొదటగా మనం చేయవలసింది మీ ఆలోచనలను గమనించండి. మీ మనస్సులోకి ఒక సుఖవంతమైన ఆలోచన వచ్చినప్పుడు, ఉదాహరణకు నాకు ప్రశంసలు దక్కాలి అనిపించినప్పుడు, ఆ ఆలోచనను కేవలం గమనించండి. దాంతో ప్రయాణించండి. రెండవది, నేను ఎవరు? ఈ ఆలోచన ఎవరికి వస్తోంది? నాకు వస్తోంది. ఇంతకీ ఈ నేను ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్న మీ మనస్సును బాహ్య ప్రపంచం నుండి లోపలి వైపుకు, అంటే మీ మనస్సు వైపుకు మళ్ళిస్తుంది. మూడవది, సమస్థితిని అలవర్చుకోండి. సుఖం వచ్చినప్పుడు ఎగిరిపడకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఇవి రెండు మనస్సు యొక్క ఆటలు మాత్రమే అని తెలుసుకుని సాక్షిగా ఉండడం అలవాటు చేసుకోండి. మిత్రులారా, సుఖవంతమైన ఆలోచనలైనా, దుఃఖభరితమైన ఆలోచనలైనా అవి మనల్ని మన నిజస్వరూపం నుండి దూరం చేసే తెరలు మాత్రమే. తెరలు ఎంత అందంగా ఉన్నా అవి వెనక ఉన్న అస్సలు సత్యాన్ని దాచేస్తాయి. ఆలోచనలు వెనక పరిగెత్తడం మాపి ఒక్క క్షణం మీ లోపలికి మీరు తొంగి చూస్తే అక్కడ ఏ చలనం లేని, ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఒక మహా ఆనంద సాగరం కనిపిస్తుంది. అదే మీరు, అదే మీ ఆత్మ. రమణ మహర్షి గారు బోధించిన ఈ అమూల్యమైన సత్యాన్ని మీ జీవితంలో ఒక్కరోజైనా ఆచరించి చూడండి. మానసిక ప్రశాంతతకు మించిన సామ్రాజ్యం, అంతకు మించిన ఆస్తి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినం.